सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं वासुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 187వ క్లాస్లో ఉన్నాము. అంతకుముందు క్లాస్లో 17వ అధ్యాయంలో 14వ శ్లోకం వరకు ముగించుకున్నాము. ఇప్పుడు 11 నుంచి 20 వరకు 17వ అధ్యాయంలో చాంట్ చేస్తాను. అఫలాకాంక్షిభిర్యజ్ఞః విధి దృష్టో యుజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్వికః అభిసంధాయ తు ఫలం దంభార్థమపి చైవ యత్ యుజ్యతే భరత శ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం విధిహీనమసృష్టానం మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. దేవద్విజ గురు ప్రాజ్ఞా పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. మనఃప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహః భావసంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే. సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవ యత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం. మూఢగ్రాహేణాత్మనో యత్ పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతం. దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. 17వ అధ్యాయాన్ని ప్రధానంగా 3 భాగాలుగా విభజించవచ్చు అని చూస్తూ వస్తున్నాం. అవి 1 శ్రద్ధాత్రయ విభాగం శ్లోకాలు 1 నుంచి 6 వరకు, 2 4 అంశాలు శ్లోకాలు 7 నుంచి 22 వరకు, 3 ఓం తత్సత్ విశ్లేషణ శ్లోకాలు 23 నుంచి 28 వరకు. మనం 2వ దాంట్లో ఉన్నాం. 4 అంశాలను కృష్ణ పరమాత్మ తనంతట తనే చెప్తానని మొదలెట్టుకొచ్చాడు. అవి ఆహారం, యజ్ఞం, తపస్సు, దానం. ఆహారం యజ్ఞం గురించి ముగించుకుని తపస్సు చూస్తున్నాము. తపస్సులో మళ్ళీ 2 రకాలు చెప్తున్నాడు. అవి కరణ దృష్ట్యా తపః, గుణ దృష్ట్యా తపః. కరణ దృష్ట్యా తపః అంటే మనం వాడే 3 అంగాలు, కాయిక, వాచిక, మానసిక తపస్సులను కరణ దృష్ట్యా తపః అంటారు. గుణ దృష్ట్యా తపః అంటే ఈ అధ్యాయంలో ప్రతిదీ సాత్విక, రాజసిక, తామసిక గుణాల పరంగా చెప్పుకొస్తున్నాడు. తపస్సు కూడా ఈ 3 గుణాల పరంగా చూస్తాము. ఇంకా చెప్పాలంటే ఏ రకమైన తపస్సు చేస్తే ఏ గుణమో తెలుస్తుంది అని చెప్పుకొస్తున్నాడు. మనం కరణ దృష్ట్యా తపహాలో వాచిక తపస్సు ముగించుకున్నాం. దాన్ని మళ్ళీ ఒకసారి చూసి ముందుకు వెళ్దాం. వాచిక తపస్సు చూసే ముందు వాగింద్రియం యొక్క గొప్పతనం మీద మనం ప్రత్యేక ఉపోద్ఘాతం చూసాం.
ఎందుకంటే మనం జీవితంలో చాలా విషయాలను వి టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. వాటి విలువ గ్రహించం. మనుషుల విలువ గ్రహించం. మనకున్న శక్తుల విలువ గ్రహించము. వాగింద్రియం అలా మనకు మాత్రమే ఇవ్వబడిన ప్రత్యేకమైన శక్తి. బుద్ధి గురించి తెలుసుకుంటాం, మనిషి బుద్ధిజీవి అని అంటాం, కానీ బుద్ధి వాక్కు చెట్టాపట్టాలు వేసుకుని మనని ఉన్నత శిఖరాల మీద కూర్చోబెడతాయి. బుద్ధి ఉంటే దాని వాక్కు రూపంలో ప్రదర్శించాలి. అందువల్ల అవి రెండు చాలా సమానమైన శక్తులు. పైగా బుద్ధి బ్రహ్మను సూచిస్తే వాక్కు సరస్వతిని సూచిస్తుంది. ఆ విధంగా మనం బ్రహ్మ సరస్వతుల కృప కలిగి ఉన్న వారము. వాటిని సరిగా వినియోగించుకోవాలి. పైగా వాక్కు లేకపోతే కలిగే నష్టాలు ఏమిటో కొన్ని చూసాము. అవి స్కూళ్ళు కాలేజీలు ఉండవు. మొట్టమొదటి నష్టం. ఎందుకంటే వాక్కుని పుస్తకాల రూపంలో ప్రచురించడం జరుగుతుంది. వాక్కే లేకపోతే అవి పుస్తకాలుగా ఎలా వస్తాయి? పుస్తకాలు లేకపోతే స్కూళ్ళు కాలేజీలు ఎలా ఉంటాయి? అవి సాధ్యం కాదు. తర్వాత ఉన్నతి ఉండదు. ఎప్పుడో మన సైంటిస్టులు కనుగొన్నవి ఇవాళ మనం వాడుతున్నాము అంటే అవి పుస్తక రూపంలో రికార్డ్ చేయబడి ఉండటం వల్ల. అది లేకపోయేసరికి ఎవరికి వారు ప్రతిరోజు కనుక్కుంటూ ఉండాలి ఆ సత్యాలను, ఆ ప్రకృతి సూత్రాలను. అది జరిగే పని కాదు. 3, శాంతి ఉండదు. వాక్కు వల్ల మన కష్టం సుఖం మనం ఎవరికైనా చెప్పుకోవచ్చు. వారి నుంచి ఓదార్పు మెప్పు పొందవచ్చు. అవి ఉండవు. 4వది మోక్షం పొందలేం. మనిషిగా పుట్టినందుకు మోక్షం పొందాలి. ఈ పునరపి జననం పునరపి వృత్తాల నుంచి మనని తెగగొట్టగలిగేది మనుష్య జన్మ ఒక్కటే. ఆ మనుష్య జన్మలో మనకి వాక్కు లేకపోతే అది కూడా సాధ్యం కాదు. ఎందువల్లనంటే వేదాంతం గురువు బోధించలేడు, శిష్యుడు నేర్చుకోలేడు. దీనివల్ల వాక్కు శ్రేష్టమైనది అని ముందు మనం గ్రహించగలిగితే అప్పుడు వాక్కు శక్తి ఏమిటో తెలుసుకోవాలి. వాక్కు శక్తి కూడా మళ్ళీ చూసాం. పదాలు శక్తివంతమైనవి. కత్తి కన్నా కలం పదునైనది అని వింటాము. కలంతో మనుషులని మార్చవచ్చు, ఉత్తేజపరచవచ్చు, నీరసపరచవచ్చు. ఎదుటి వారిని అగరబొత్తి పొగలాగా సువాసనలతో నింపవచ్చు, లేదా అగ్నిలాగా వారిని దహించి వేయవచ్చు. అంత శక్తి ఉంది. అలాగే 2వది నాణ్యత. మనం మాట్లాడే ప్రతి మాట మంచిదై ఉండాలి. నాకు మంచి మాట్లాడటం రాదు అంటే కనీసం మాట్లాడకుండా ఉండగలిగితే అదే ఎంతో మేలు చేసినట్టు అవుతుంది. తర్వాత నాణ్యత ఉండాలి అంటే 3వ అంశం పరిమాణం, కొలత. బడబడేకర్లాగా గలగలా గోదావరిలాగా మాట్లాడుతూ పోకూడదు. మాటలు తగ్గించుకోవాలి. అది ఎలా తగ్గించాలి అంటే ఒకటే చిన్న సూత్రం. ఎదుటి వారికి నా మాటల మీద శ్రద్ధ ఉంటేనే మాట్లాడతాను అంటే ఎదుటి వారికి శ్రద్ధ లేదని గ్రహించటం అవుతుంది. మాటలు తగ్గుతాయి. తర్వాత 4వది క్వాలిటీ కంట్రోల్. క్వాలిటీ ఉండాలి అంటే ఏం చేయాలి అంటే కృష్ణ పరమాత్మ 15వ శ్లోకంలో 4 అంశాలు ఇచ్చాడు. అది అనుద్వేగకరం, సత్యం, ప్రియం, హితం. ఇప్పుడు ఆ శ్లోకం చూద్దాం. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. అనుద్వేగకరం, మాటలతో ఎదుటి వారిని హింసించకూడదు. ఏ మాటలకు వాళ్ళు బాధపడతారో నాకేం తెలుస్తుంది అని అయోమయంగా అడుగుతారు కొంతమంది. ఎదుటివారు మనని ఏదంటే మనకి బాధ కలుగుతుందో అవి మనం ఎదుటి వారిని అనకూడదు. దాన్ని సామాన్యంగా బాధించే మాటలు అంటారు. అవి అందరికీ వర్తిస్తాయి. ఇవి కాక విశేషంగా బాధించే మాటలు ఉంటాయి. కొంతమందికి కొన్ని మాటలు బాధిస్తాయి. కొంతమంది పనిగట్టుకుని భార్య పుట్టింటి వారిని విమర్శిస్తారు ప్రతిదానికి. అది కూడా అందరిలోనూ. భార్యకి దాని మీద చాలా బాధ వేస్తుంది, కోపం వస్తుంది. నన్నంటే అనండి కానీ మా నాన్నని ఎందుకు దింపుతారు మధ్యలోకి అని అంటారు. అలా ఎదుటి వారిని హింసించే హక్కు మీకు లేదు. అది మానుకోవాలి. తర్వాత సత్యం.
సత్యం అంటే నిజం చెప్పటం, అంటే ఆర్జవం పాటించాలి. మనసులో ఏది వస్తే అది మాట్లాడాలి కానీ అసత్యం మాట్లాడకూడదు. అబద్ధం ఆడితే మనసులో చీలిక ఏర్పడుతుంది. కలిసి ఉంటే కలదు సుఖం అనేది బయట మనుషులకే కాదు, మనలో ఉన్న అన్ని అంగాల మధ్య కూడా ఐక్యం ఉండాలి. అందువల్ల బుద్ధి వాక్కులను భార్యాభర్తలుగా పరిగణించవచ్చు. బుద్ధి అంటే ఆలోచన ఏదొస్తే అది మాట్లాడితే రెండు ఒక తాటి మీద నిలుస్తాయి. భార్యాభర్తలు ఒక మాట మీద నిలబడితే ఎలా ఆ సంసారం హాయిగా ఉంటుందో అలా మన బుద్ధి వాక్కు ఒక మాట మీద నిలబెడితే మన జీవితం కూడా అంత సాఫీగాను సాగుతుంది. ప్రియం, మూడవ తపస్సు ప్రియం. మనం మాట్లాడుతున్నామంటే దాని అర్థం మన భావాలను మనం బాహ్యంగా ప్రదర్శిస్తున్నాం. ఈ రోజుల్లో బాడీ లాంగ్వేజ్ అంటారు. మనం మాట్లాడే మాటలు ప్రియంగా ఉండటమే కాదు, మన బాడీ లాంగ్వేజ్ కూడా ప్రియంగా, అంటే హావభావాలు కంటి చూపు కూడా ప్రియంగా ఉండాలి. అంటే ఎదుటివారి కళ్ళలోకి చూడాలి. ఎదుటివారి కళ్ళలోకి చూసి చెప్తే అతనికి అది అర్థమైందో లేదో, మళ్ళీ చెప్పాలో లేదో గురువుకి అర్థమవుతుంది. కొంతమంది ప్రియమైన మాటలు మాట్లాడతారు కానీ ఆ మాట్లాడే తీరు కఠినంగా ఉంటుంది. చెయ్యి చూపి బెదిరిస్తూ మాట్లాడతారు. మనసు మంచిదే కానీ వాళ్ళ హావభావాలు సరిగా లేవు. అది కూడా సరి చేసుకోవాలి. నాలుగవది హితం. 3 రకాల సంభాషణ ఉంటుంది. ఇద్దరికి లాభదాయకంగా ఉండేది ఉత్తమ సంభాషణ, మాట్లాడే వ్యక్తికే లాభదాయంగా ఉండేది మధ్యమ సంభాషణ, ఎవరికీ లాభంగా లేని పూచుకోలు కబుర్లు అధమ సంభాషణ. మనం హితంగా ఉండాలి అంటే ఉత్తమ సంభాషణ చేయాలి. ఇద్దరికీ లాభదాయకంగా ఉంటేనే ఆ సంభాషణ చేయాలి. అందువల్ల వాచిక తపస్సులో ఈ 4 అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. మళ్ళీ చూస్తే అనుద్వేగకరం, సత్యం, ప్రియం, హితం. ఈ 4 పాటించి తీరాలి, ఏదో ఒకటి కాదు అంటారు శంకరాచార్యుల వారు. తర్వాత వాక్యం 5వ అంశం కాదు. వాక్యం అంటే మాట. తక్కిన 4 పదాలు దీనికి విశేషణాలు. అందువల్ల మనం మాట్లాడే మాటలు ఇతరులను నొప్పించకుండా సత్యంగా, ప్రియంగా, హితంగా ఉండాలి. స్వాధ్యాయాభ్యసనం చైవ, శాస్త్ర పారాయణం చేయాలి. ఇక్కడ స్వాధ్యాయం అంటే శాస్త్రం, అభ్యాసనం అంటే పారాయణం, అంటే శాస్త్ర పారాయణం చేయాలి. వాంగ్మయం తప ఉచ్యతే, దీన్ని వాచిక తపస్సు అంటారు. ఇక్కడితో వాచిక తపస్సు అయిపోయింది. ఇంతవరకు ముందు క్లాస్లో చూసాం. ఇప్పుడు కరణ దృష్ట్యా తపహాలో మానసిక తపస్సు మిగిలింది. అది 16వ శ్లోకంలో వస్తుంది, అది చూద్దాం. మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతతు తపో మానసముచ్యతే. ఇక్కడ మానసిక తపస్సుని నిర్వచించబోతున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ 3 తపస్సులను వాటి తారతమ్యాలు చూస్తే అన్నిటికన్నా తేలికైనది కాయిక తపస్సు. శారీరక తపస్సు స్థూల శరీరానికి సంబంధించింది, స్థూలంగా పనిచేస్తాము, అది కష్టం కాదు. మానసిక తపస్సు ఇంకా కష్టం, ఎందుకంటే వాక్కు బాహ్య ఇంద్రియం కానీ మనసు ఆంతర ఇంద్రియం. అందువల్ల మనసుని అదుపులో పెట్టుకోవడం చాలా కష్టం. ఒక్క క్షణం కుదురుగా ఉండదు మనసు. శారీరక తపస్సు, వాచిక తపస్సు చేస్తుంటేనే మనసు ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటిది మానసిక తపస్సు చేయాలంటే దాన్ని కుదురుగా ఒక చోట నిలిపి ఉంచడం చాలా కష్టంతో కూడినది. కష్టం కానీ అసాధ్యం కాదు. ఒకటే విషయం గుర్తుంచుకోండి, శాస్త్రం అసాధ్యమైనదేది చెప్పదు. తేలిగ్గా ఉండదు. తేలిగ్గా ఉందని ఎవరన్నారు అంటారు స్వామీజీ ఏదైనా కష్టం అంటే, కానీ అసాధ్యం కాదు అనేది గుర్తుంచుకోవాలి. మానసిక తపస్సులోకి ఏం వస్తాయి అంటే ఇక్కడ కొన్ని లక్షణాలు చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. అవేమిటో చూద్దాం. మన ప్రసాద. మన ప్రసాద అంటే ప్రశాంతమైన మనసు కలిగి ఉండటం, అంటే ఎటువంటి ఆందోళనలు, ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండగలడు.
అదే ఇంపాసిబుల్. మనసు ప్రశాంతంగా ఎలా ఉంటుందండి? నాకు ఇన్ని బాధలున్నాయి, ఇన్ని బాధ్యతలున్నాయి, ఇన్ని బెంగలున్నాయి అని కొంతమంది దబాయిస్తూ ఉంటారు. పైగా రేపేమవుతుందోననే బెంగ ఉంటుంది కొంతమందికి. అందువల్ల అశాంతి, అసహనం లేకుండా ఉండటం అంటే వారికి అది అసాధ్యం. కానీ వైరాగ్య శతకంలో అద్భుతంగా భర్తృహరి ఒక మాట అంటారు. పరిభ్రమసి కిం ముధా క్వచన చిత్త విశ్రామ్యతాం స్వయం భవతి యద్యథా భవతి తత్తథా నాన్యథా అతీత మననుస్మరన్నపి చ భావ్య సంకల్పయన్ అతర్కిత సమాగమాన్ అనుభవామి భోగానహం. ఓ మనసా, నువ్వెందుకు అంతటా తిరిగి వస్తావు? పరిభ్రమసి కిం, నువ్వెందుకు ఊరంతా తిరిగి వస్తావు? భవిష్యత్తు గురించిన బెంగపడినంత మాత్రాన భవిష్యత్తుని నువ్వేమైనా మార్చగలవా? రేపేమవ్వాలని రాసిపెట్టి ఉంటే అది జరగనివ్వు. అలాగే గతంలో జరిగిపోయిన దాని గురించి ఎందుకు వాపోతావు? వర్తమానంలో జీవించు. ఇది వైరాగ్య శతకంలోని ఈ శ్లోకం యొక్క సారాంశం. నువ్వు రేపు గురించి ఆందోళన పడినంత మాత్రాన రేపు ఇవాళే వస్తుందా? ఏదెప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఎప్పుడో వచ్చేదాని గురించి ఇప్పుడే ఎందుకు కంగారు పడటం అని భర్తృహరి అన్నారు. దానికి ఇంగ్లీష్లో కూడా ఒక అద్భుతమైన సేయింగ్ ఉంది. డోంట్ ట్రబుల్ అంటిల్ ట్రబుల్స్ యూ. సమస్యకి సమస్యను సృష్టించవద్దు, సమస్య నీకు సమస్యను సృష్టించే వరకు అని దాని అర్థం. అంటే ఎప్పుడో ఏదో సమస్య వస్తుందని ఇప్పటి నుంచి బెంగపడటం ఎందుకు? కొంతమందికి జ్యోతిష్యం చెప్పించుకోవటం కూడా ఇష్టం ఉండదు. ఎవరైనా ఒక వ్యక్తికి నువ్వు 3 రోజుల తర్వాత పోతావు అని చెప్తే ఆ వ్యక్తి ఆ బెంగతో ఆ రోజే చనిపోయినా చనిపోవచ్చు. అందువల్ల భవిష్యత్తు గురించి తెలుసుకోవాలి అనుకోవడం అర్థం లేని పని. తెలుసుకుని జాగ్రత్త పడొచ్చు కదా అనొచ్చు. అన్ని విషయాల్లో జాగ్రత్త పడలేరు. ఉదాహరణకి తుఫాను విషయమే తీసుకోండి. సైంటిస్టులు తుఫాను వస్తుంది అని తెలుసుకోగలరు, కానీ వాళ్ళు దాన్ని రాకుండా ఆపలేరు. అట్ ద మోస్ట్ ఆ ఏరియాకి హెచ్చరికలు పంపి అక్కడ ఉన్న ఆ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న మనుషులని వేరే చోటికి తరలించగలరు తప్పితే అది రాకుండా ఆపలేరు. ఆ విధంగా భవిష్యత్తు గురించి తెలుసుకుని అందులో నెగటివ్ విషయం తెలుసుకుని అది వచ్చేస్తుందేమో అనుకుని భయపడే కన్నా దాని నుంచి తెలుసుకోకుండా ఉండాలి. భవిష్యత్తు గురించి ఫస్ట్ విషయం మనం తెలుసుకోకూడదు. ఒక కారణం తెలుసుకున్నంత మాత్రాన మనం దాన్ని పారద్రోలలేం. అలాంటప్పుడు తెలుసుకుని ముందు నుంచి ఆందోళన చెందుతూ కూర్చోడం ఎందుకు? అది వచ్చినప్పుడు బాధపడక తప్పదు. ఎలాగో ఇప్పటి నుంచి బాధను కొని తెచ్చుకోవడం ఎందుకు? అందువల్ల భవిష్యత్తు గురించి ఆందోళన పడవద్దు. ఆ రేపేదో ఇవాళే తెచ్చేసుకోవడం ఎందుకు? రేపు వచ్చినప్పుడే చూద్దురు గాని అని అంటున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. భవిష్యత్తు గురించి బెంగపడద్దు అంటున్నాం కానీ ప్రణాళిక వేయవద్దు అనటం లేదు. మనం భగవద్గీతలో చాలా చోట్ల చూస్తూ వచ్చాం. భవిష్యత్తుకి శారీరకంగా సుఖంగా ఉండటానికి ఎలా ఇన్సూరెన్స్ పాలసీలు, ఎఫ్డీలు వేసుకుంటామో అలా మానసిక ప్రశాంతతకు కూడా కొన్ని పాలసీలు తీసుకోవాలంటే మనసుని ప్రశాంతంగా ఉండటానికి మనం చిన్నప్పటి నుంచి ఏర్పాట్లు చేసుకుంటూ రావాలి. ఒంటరిగా ఉండటం నేర్చుకోవాలి. అవి చూసాం. అంటే వీటన్నిటినీ ప్రణాళికలు అంటారు. ప్రణాళిక వేరు, ఆందోళన వేరు. ఆందోళన అంటే బెంగపడటం, మాటికి భవిష్యత్తులోకి తొంగి చూడటం మంచి పని కాదు. అది భవిష్యత్తుకి ప్రతిచర్య. భవిష్యత్తు గురించి ప్రణాళిక వేయటం చర్య అయితే భవిష్యత్తు గురించి బెంగపడటం ప్రతిచర్య. చూడండి ఎంత బాగా చెప్తున్నారో స్వామీజీ. భవిష్యత్తు గురించి ప్రణాళిక వేయటం చర్య, భవిష్యత్తులో ఏమవుతుందో అని కంగారు పడటం ప్రతిచర్య. పైగా ఇందాకే చూసాం, భవిష్యత్తు గురించి మీరు ఆందోళన పడినంత మాత్రాన దాన్ని మార్చగలరా?
అది మారకపోగా ఆ బెంగ వల్ల ఇప్పుడు వర్తమానంలో మీరు చేయాల్సిన పనిని సమర్థవంతంగా చేయలేరు. ప్రణాళిక వేస్తే మీ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఆందోళన చెందితే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. అందువల్ల ప్రణాళిక వేయండి, కానీ బెంగ పడకండి అంటున్నారు. ఇది భవిష్యత్తు గురించి. ఇదే సూత్రం గతానికి కూడా వర్తిస్తుంది. గతం గురించి ఏం చేస్తాం? ఆందోళన చెందాం, బాధపడతాం. గతంలో ఎప్పుడో ఏదో జరిగిందని బాధపడుతూ కూర్చుంటారు కొంతమంది. ఆ బాధపడటం వల్ల దాన్ని మార్చగలమా? జరిగిపోయిన దాన్ని వెనక్కి తీసుకురాగలమా? కొన్ని మనం ఏదో పొరపాటున చేసేసి ఉంటాం, దానివల్ల ఏవో తీవ్రమైన పరిణామాలు జరిగి ఉంటాయి. నా వల్లే జరిగింది, అది గిల్ట్ అంటాం. నా వల్లే జరిగింది అని బాధపడటం వల్ల దాన్ని అండూ చేయగలమా? చేయలేం. లేదా ఎవరో ఏదో మనని అన్నారు, అది హర్టు. గతంలో మనని చాలా తీవ్రంగా ఎవరో విమర్శించారు, లేదా మనకి వాళ్ళు తెలుసో తెలియకో హాని చేశారు. దాని గురించి బాధపడుతూ కూర్చుంటాం. ఇంకా వారిని క్షమించము. వారి గురించే తలుచుకుంటూ 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 వాళ్ళని తిట్టుకుంటూ కూర్చుంటాం. వాళ్ళకి మనం తిట్టుకుంటున్నామని తెలియదు, వాళ్ళు హాయిగా ఉంటారు. ఇక్కడ మనం అనవసరంగా వాళ్ళని తిట్టుకుంటూ బాధపడుతూ ఉంటాం. కాబట్టి ఆ బాధపడటం కూడా తగ్గించుకోవాలి అంటుంది శాస్త్రం. అలా బాధపడుతూ కూర్చుంటే మళ్ళీ వర్తమానంలో మన పనిలో సామర్థ్యం తగ్గుతుంది. ఇందాకేమన్నా భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉంటే మన సామర్థ్యం తగ్గుతుంది అన్నాం. అదే సూత్రం గతానికి కూడా వర్తిస్తుంది. గతంలో జరిగిపోయిన దాని గురించి బాధపడుతూ కూర్చుంటే ఇప్పుడు పనులు సమర్థవంతంగా చేయలేరు. గతంలోని అనుభవాల నుంచి పాఠాలను నేర్చుకోవాలి. మళ్ళీ అదే తప్పు రిపీట్ అవ్వకుండా చూడాలి. తెలివైన వ్యక్తి ఎవరు అంటే తప్పులు చేయకుండా ఉండేవాడు కాదు, చేసిన తప్పులని మళ్ళీ ఇంకోసారి రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడేవాడు. అంటే చేసిన తప్పుల నుంచి పాఠం నేర్చుకుని దాన్ని మళ్ళీ రిపీట్ చేయని వాడు. అందువల్ల గతం గురించి బాధపడుతూ కూర్చోకూడదు. భవిష్యత్తు గురించి ఆందోళన కూడా చెందకూడదు. వర్తమానాన్ని చిరునవ్వుతో స్వీకరించాలి. నిన్న మనది కాదు, రేపు మనది కాదు, నేడే నిజం, నేడే నిజం అనే ఒక పాట ఉంది. అందువల్ల అనుభవించమని ఆ పాటలో వస్తుంది. మనం చెప్పేది అందువల్ల నేడుని సరిగా వినియోగించుకోవాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి అని మనం చెప్తాం. ఇంగ్లీష్లో కూడా ఒక సేయింగ్ ఉంది, ఎస్టర్డే ఈజ్ క్యాన్సిల్డ్ చెక్, టుమారో ఈజ్ ఎ ప్రామిసరీ నోట్, టుడే ఈజ్ రెడీ క్యాష్ అని వస్తుంది. అంటే నిన్న క్యాన్సిల్ చేసిన చెక్కు, ఆ క్యాన్సిల్ చేసిన చెక్కుని మళ్ళీ వాడుకోలేరు. రేపు ప్రామిసరీ నోట్, మన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు ఫలానా రోజులోపు తీరుస్తాము అని ఒక ప్రామిసరీ నోట్ రాసిచ్చి మరీ తీసుకుంటారు. కానీ ఆ ప్రామిసరీ నోటుకి తగ్గట్టుగా ఎవరూ తిరిగి ఇవ్వరు. అందువల్ల దాని మీద ఆశ పెట్టుకోలేం. మరి దేని మీద ఆశ పెట్టుకోవాలంటే ఇవ్వాలి. రెడీ క్యాష్, చేతిలో క్యాష్ ఉంటే ఏది కావాలన్నా కొనగలం. అలా వర్తమానం అనేది మన చేతిలో ఉంది, దాన్ని మనం సరిగా వినియోగించుకోవాలి. దాన్ని సరిగా వినియోగించుకోవాలంటే ఈ రెండింటికి గొళ్ళెం పెట్టాలి. గతానికి గొళ్ళెం పెట్టండి అని ఒక కథ వస్తుంది. గతంలో తొంగి చూస్తూ వర్తమానంలో జీవిస్తాను అంటే చాక్లెట్ మీద ఉన్న పేపర్ని తీయకుండా నేను తినటానికి ప్రయత్నించినట్టు ఉంటుంది అని వస్తుంది అందులో. కాబట్టి ఈ వర్తమానం మనకి అందుబాటులో ఉన్న ధనం, దాన్ని సరిగా వినియోగించుకోవాలి. అందువల్లనే ప్రెజెంట్ అంటారు ఇంగ్లీష్లో. ప్రెజెంట్ అంటే ఏంటి? గిఫ్ట్. గిఫ్ట్ అంటే కానుక. వర్తమానం అనేది కానుక. ఈ కానుకని గతంతోనూ భవిష్యత్తుతోనూ ముడివేసి సరిగా వినియోగించుకోకుండా నష్టపోతున్నాము. మనసును శాంతిగా ఉంచుకోవడం అంటే జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా మనశ్శాంతిని కోల్పోకూడదు. అటువంటి సమబుద్ధిని ఎలా పెంపొందించుకోవాలి ఇక్కడ మళ్ళీ ప్రత్యేకించి కృష్ణ పరమాత్మ చెప్పబోవటం లేదు. 3వ అధ్యాయంలోనే కర్మయోగం గురించి చెప్పినప్పుడు సమత్వం యోగ ఉచ్యతే అని నిర్వచించేశాడు.
అంటే సుఖ దుఃఖాలు ఏవి ఎదురైనా కూడా సమభావన కలిగి ఉండటం. అది ఎలా సాధ్యం అంటే కర్మయోగం గురించి ఈ పాటికి మీకు ఫింగర్ టిప్స్ మీద ఉండి ఉంటుంది. ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేయటం, ఈశ్వర ప్రసాద బుద్ధితో వచ్చిన ఫలాన్ని స్వీకరించటం చేయాలి అని. ఇది మొదటి అంశం. ఇప్పుడు సౌమ్యత్వం, ఆలోచనలో సౌమ్యతను సౌమ్యత్వం అంటారు. మామూలుగా మనం మనిషి సౌమ్యంగా మాట్లాడటం చూస్తూ ఉంటాం, వాక్కులో సౌమ్యత్వాన్ని చూస్తాం. కొంతమంది మాటలు చాలా మృదువుగా ఉంటాయి. అబ్బా వీళ్ళు ఎంత మృదువుగా ఉంటారు అనుకుంటాం. అంటే వారు అంత మృదువుగా ఎలా మాట్లాడగలుగుతున్నారు అంటే వారి మనసు కూడా అంత మృదువుగా ఉండి ఉంటుంది. ఎందుకంటే ఆలోచనలే వాక్కు రూపంలోను తర్వాత కర్మ రూపంలోను బయటికి వస్తాయి. అందువల్ల ఆలోచనలు సౌమ్యంగా లేకపోతే మాటలు కర్మలు కూడా సౌమ్యంగా ఉండవు. ఆలోచన విత్తనం, మాట మొక్క, కర్మ వృక్షం. విత్తనాన్నే మారిస్తే మొక్క వృక్షం కూడా వాటంతట అవే బాగుపడతాయి. అందువల్ల ఆలోచనలను సౌమ్యంగా చేసుకోవాలి. మౌనం, రోజులో కనీసం కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా ఉండటానికి ప్రయత్నించాలి. రోజంతా అవసరం లేదు, కనీసం ప్రతిరోజు ప్రార్థన చేశాక కొన్ని నిమిషాలు ప్రయత్నపూర్వకంగా దేని గురించి ఆలోచించకుండా నిశ్శబ్దంగా ఉండాలి. మీరు ఆలోచించినా ఆలోచించకపోయినా ఆలోచనలు వాటంతటా అవి దూసుకు వస్తాయి. మనసు నిర్వచనమే ఆలోచనలతో ఉన్నది అని. అలాంటప్పుడు ఆలోచనలు లేకుండా శూన్యం చేయమని శాస్త్రం చెప్పదు. ఆలోచనలు వస్తాయి. పైగా ఆలోచనలు మీ వాసనలను బట్టి వచ్చేలా చేస్తాయి. వస్తే రానివ్వండి, వాటిని పారద్రోలని అవసరం లేదు. కానీ వాటితో మమేకం చెందకండి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. వాటిని సాక్షిగా చూడండి. అంటే మీకు వచ్చిన ఆలోచనలని ఇది మంచి ఆలోచన, ఇది చెడు ఆలోచన అని వాటి మీద ముద్ర వేయకండి. ఆలోచన వస్తున్నదని తెలుసుకోండి. ఏ ఆలోచన వస్తున్నదో గమనించండి. మంచి ఆలోచన వస్తే ఆహా నేను కాబట్టి మంచి ఆలోచన చేశాను అని మురిసిపోనవసరం లేదు. చెడు ఆలోచన వస్తే నాలో ఇంత దుర్మార్గపు ఆలోచన ఉందా అని బాధపడను అవసరం లేదు. కేవలం వాటిని చూడండి అంతే. దాన్నే సాక్షి భావనగా చూడటం అంటారు. ఇదొక అద్భుతమైన అనుభవం. విపాసన అని ఒక సంస్థ ఉంది. వారు సుమారు ఒక 10 రోజులు క్యాంపు పెడతారు. ఆ 10 రోజుల్లోనూ మీరు ఏమీ చదవకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, ఎవరి మాటలు వినకూడదు. అలా 10 రోజులు మౌనమే పాటించాలి. అలా తీవ్రంగా చేయమనటం లేదు మిమ్మల్ని. ఒక్కరోజు కూడా పూర్తిగా మౌనంగా ఉండమనటం లేదు. కేవలం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఏమీ చేయకుండా మీ మనసుని మీరు సాక్షిగా చూడండి అంటున్నాం అంతే. దీన్ని మౌనం అంటారు. గుర్తుంచుకోండి, ఇది ఆలోచన లేని స్థితి కాదు. ప్రయత్నపూర్వకంగా ఆలోచించకుండా ఉండటం లేదా వచ్చిన ఆలోచనలతో మమేకం చెందకుండా ఉండటం. స్వామీజీ అంటుంటారు, ఇక్కడ మీకు ఒక సందేహం రావాలి అని, రాకపోతే ఆ సందేహాన్ని నేను తెప్పించి మీకు జవాబు చెప్తాను అని. ఇక్కడ ఒక సందేహం రావచ్చు. ఇలాంటి చోటే గురువులు భాష్యకారులు మనని ఆదుకునే. ఇక్కడ సందేహం ఏమిటి? మౌనం అంటే అర్థం ఏంటి? నిశ్శబ్దం అంటే మాట్లాడకుండా ఉండటం. మాట్లాడకుండా ఉండటం వాచిక తపస్సులోకి వస్తుంది కదా. కృష్ణ పరమాత్మ దీన్ని మానసిక తపస్సు అని ఎందుకన్నాడు? ఏదైనా పొరపాటు చెప్పాడా? తనే కన్ఫ్యూజ్ అయ్యాడా? అంటే కృష్ణ పరమాత్మ జగద్గురు, ఆది గురువు. ఆయన ఎందుకు పొరపాటు పడతాడు? మనమే దాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోవడానికి మనకి మన అద్వైత గురువు శంకరాచార్యుల వారు ఆదుకుంటూ ఉంటారు. సాక్షాత్తు కృష్ణ పరమాత్మ చెప్పాడంటే అందులో ఏదో లోతైన అర్థం ఉంది. అది ఆయన వివరిస్తారు. మౌనం వాచిక తపస్సు నిజమే, కానీ వాచిక తపస్సును పాటించాలంటే మానసిక నియంత్రణ ఉండాలి. అంటే మనోనిగ్రహం ఉండాలి. ఎందువల్ల? ఇప్పుడే చూసాం, మనసులో వచ్చిన ఆలోచనే వాక్కు రూపంలో వెలువడుతుంది అని. కాబట్టి వాక్కుని అదుపులో పెట్టాలి అంటే ముందు మనసును అదుపులో పెట్టాలి. అందువల్ల మౌనం అంటే మానసిక తపస్సుగా తీసుకోవాలి.
దాని ద్వారా మనం వాక్కును అదుపులో పెట్టగలము అంటున్నారు శంకరాచార్యుల వారు. ఇంకొక అర్థం కూడా చెప్పవచ్చు. మౌనం అంటే మానసిక తపస్సు అని ఎందుకు అంటున్నామో ఇంకొక కారణం చెప్పవచ్చు. ఎందుకంటే మానసిక రొద నుంచి స్వేచ్ఛ అని అనవచ్చు దీన్ని. మామూలుగా మనసు అనేక అవసరం లేని ఆలోచనలతో రొద పెట్టేస్తుంది, చిరాకు పుట్టిస్తుంది. అందువల్ల మౌనం అంటే ఇటువంటి అనవసరమైన ఆలోచనల నుంచి కాసేపు స్వేచ్ఛ పొందటం. ఇందాకేమని చూసాం, మౌనం అంటే ఆలోచనలు లేని స్థితి కాదు, ప్రయత్నపూర్వకంగా ఆలోచించకుండా ఉండటం లేదా వచ్చిన ఆలోచనతో మమేకం చెందకుండా ఉండటం అని చూసాం. ఇప్పుడు ఇంకొక అంశం కలుపుకుంటాము. ఏమిటది? అనవసరమైన ఆలోచనల నుంచి విముక్తి పొందటం. ఈ ఆలోచనల గురించి సరిగా అర్థం చేసుకోవాలి. గీతా బోధకు వెళ్ళొచ్చి శ్రద్ధగా బోధ విని గంట సేపు నా మనసు రొద పెట్టింది అంటారా? అలా మనసు రొద పెడితే మీరు మళ్ళీ మర్నాడు గీతా బోధకు వెళ్ళరు. ఆ ఆలోచనలను ఆస్వాదిస్తారు కాబట్టే మళ్ళీ మర్నాడు వెళ్తారు. అందువల్ల కేవలం ఆలోచన ఇబ్బంది పెట్టదు. ప్రతిదీ మనం ఎక్స్ట్రీమ్స్ ఆలోచిస్తాం. శాస్త్రంలోకి వస్తేనే దేని ఎంత మేరకు ఎలా వినియోగించాలి, ఎంత మేరకు ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా అపార్థం చేసుకోకూడదు, ఇవన్నీ లోతుగా తెలుస్తాయి. ఇప్పుడు ఆలోచన గురించి ఎంత చూస్తున్నామో చూడండి. గీతా బోధకు వెళ్ళొచ్చి నా మనసు రొదపెట్టింది అనరు అన్నాం. అంటే కేవలం ఆలోచన ఇబ్బంది పెట్టదు, అనారోగ్యకరమైన ఆలోచన మాత్రమే ఇబ్బందికరం. అందువల్ల మౌనం అంటే ఈర్ష్య, అసూయ వంటి అనారోగ్యకరమైన ఆలోచనల నుంచి దూరం అవటం. ఇప్పుడు తర్వాత అంశం ఆత్మ వినిగ్రహ. శాస్త్రాన్ని గురువు ద్వారానే ఎందుకు నేర్చుకోవాలి అంటే ఒక పదానికి సందర్భాన్ని బట్టి అర్థం మారుతూ ఉంటుంది. ఇక్కడ ఆత్మ వినిగ్రహ అంటే ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ కాదు. సచ్చిదానంద ఆత్మని మనం అదుపులో పెట్టనవసరం లేదు, దానికి రాగద్వేషాలు లేవు. వినిగ్రహం అంటే ఒక మార్గంలో నిర్దేశించటం. కాబట్టి మరి ఆత్మని మనం నిర్దేశించిన అవసరం లేదు అంటే ఇక్కడ ఆత్మ అంటే ఏమిటి? మనం దేని గురించి మాట్లాడుతూ వస్తున్నాం ఇంతసేపు? మనసు గురించి. కాబట్టి సందర్భాన్ని బట్టి చూస్తే మనసుని అదుపులో పెట్టుకోవటం అంటే చెడు ఆలోచనలు తగ్గించుకుంటూ మంచి ఆలోచనలను పెంచుకుంటూ రావటం, ఆశ్రీ సంపత్తిని తగ్గించుకుంటూ దైవీ సంపత్తిని పెంచుకుంటూ రావటం. విలువలను గురించి చూసినప్పుడు మీకు గుర్తుంటే అక్కడ స్వామీజీ మంచి విలువలను ఎలా పెంపొందించుకోవాలో అనేక సూత్రాలు చెప్పారు. అందులో ఒకటి, మీకు ఒక చెడు ఆలోచన వస్తుంటే దాన్ని మంచి ఆలోచనతో రీప్లేస్ చేయమన్నారు. ముఖ్యంగా ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాల గురించి చెప్పారు. ఉదాహరణకి మీకు ఒక కోరిక వస్తుంది ఒక వస్తువు మీద. కోరిక లేని స్థితిని మీరు ఊహించుకోవాలి. ఎవరి మీదో కోపం వస్తుంది, వారు చేసిన చెడు పని వల్ల మీకు కోపం వస్తుంది. ఆ కోపాన్ని పారద్రోలాలి అంటే వారంత ముందు మీకు చేసిన మంచి పని గుర్తు తెచ్చుకోవాలి. అలా ఒక్కొక్కటి మీకు ఏదైనా నాకే సొంతం అవ్వాలి అని అనుకున్నప్పుడు దాన గుణం పెంపొందించుకోవాలి. పని కట్టుకుని ఎవరికన్నా ఏదైనా తీసుకెళ్ళి ఇవ్వాలి. కనీసం మీకు పనికి రాని వస్తువు అయినా ఎదుటి వారికి ఉపయోగకరంగా ఉంటుంది అనిపిస్తే చేయాలి. అలా నెగటివ్ థాట్ని పాజిటివ్ థాట్తో పారద్రోలాలి. అలాగే మనం దైవీ సంపత్తి, ఆశ్రీ సంపత్తి చూసినప్పుడు చూసాం. మనలో ఆశ్రీ సంపత్తి ఉంటే దాన్ని పారద్రోలాలి అంటే ఏం చేయాలి? దానికి భిన్నంగా దైవీ సంపత్తిని పెంపొందించుకోవాలి. తర్వాత ఈ సంపత్తులకు అతీతంగా ఎదగాలి, అది వేరే విషయం. ఇక్కడ మనం మొదటి స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఏం చేయాలి? ఈ దైవీ సంపత్తిని ముందు పెంచుకోవాలి. అలాగే ఇక్కడ మనస్సుని నిగ్రహించుకోవడం నేర్చుకోవాలి. మనస్సు అల్లకల్లోలంగా ఉంటే చెడు ఆలోచనలను పారద్రోలి మంచి ఆలోచనలను తీసుకురావాలి. ఆలోచనలు నియంత్రించడం అంటే అనారోగ్యకరమైన ఆలోచనలు వస్తే వాటికి సహకారం అందించకపోవడం. కొంతమంది చెప్తుంటారు ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళని సతాయిస్తూ ఉంటే వాళ్ళని పట్టించుకోకుండా ఉంటారు. వాళ్ళు ఇగ్నోరింగ్ దెమ్. వాళ్ళని పట్టించుకోకపోయేసరికి వాళ్ళు ఎవరితో సణుగుతారు, ఎవరి మీద సణుగుతారు,
వాళ్ళే నెమ్మదిగా సైలెంట్ అవుతారు. ఆ విధంగా చెడు ఆలోచనలు వస్తే వాటిని పెంచి పోషించకుండా, వాడి సహకారం అందించకుండా ఉండాలి. మనం చాలాసార్లు చూసాం, మొదటి ఆలోచనని మనం ఏమీ చేయలేం. మనకు తెలియకుండా అది దూసుకువస్తుంది. ఆ వచ్చిన ఆలోచనని పెంచి పోషించాలా, దాన్ని గుమ్మం దగ్గరే ఆపాలా? నో అడ్మిషన్ వితౌట్ పర్మిషన్ అని బోర్డు పెట్టుకుంటే ఇలాంటి ఆలోచనలు దూసుకురాలేవు. అందువల్ల ఆలోచనలు వస్తాయి, కానీ వాటిని ఆరోగ్యకరమైన ఆలోచనలుగా మార్చుకోవడం మీ చేతిలో ఉంది అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అనారోగ్యకరమైన ఆలోచనలు వస్తాయి, ద్వేషం వస్తుంది, కానీ మీరు పట్టించుకోకూడదు. అంటే వాటి మీద దృష్టి పెట్టకూడదు. దీన్ని ఆత్మ వినిగ్రహ అంటారు. అలా చేస్తే మనసు మీ చెప్పు చేతల్లో ఉంటుంది, లేకపోతే మీరే దాని అధీనంలోకి వెళ్ళిపోతారు. అందువల్ల ఇక్కడ ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ కాదు, మనసు అని గుర్తుపెట్టుకోవాలి. మనస్సుని అదుపులో పెట్టుకోవాలి. భావ సంశుద్ధి. భావ అంటే ఉద్దేశం, సంశుద్ధి అంటే స్వచ్ఛత. భావ సంశుద్ధి అంటే ఉద్దేశం స్వచ్ఛంగా ఉండాలి. అంటే మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఇంకోలా ప్రవర్తించకూడదు. కొంతమంది చాలా మంచి పని చేసినట్టు బయటికి కనిపిస్తుంది, కానీ తరచి చూస్తే మీకే దాని వెనక ఉన్న దురాలోచన తెలుస్తుంది. అంటే కొంతమంది ఏ మంచి పని నిజంగా మంచి కోసం చేయరు, దాని వెనక కపటపు ఆలోచన ఉంటుంది. అలా చేయకూడదు. మీ మనసు తెల్ల కాగితంలా ఉండాలి, ఏ మలినము ఉండకూడదు దానికి. మీ మనసును ఎదుటివారు చదవగలిగేటంత స్వచ్ఛంగా ఉండాలి. ఇంకో సందర్భంలో కూడా చూసాం, ఎవరైనా మీ మనసులోని ఆలోచనలను రికార్డ్ చేయగలిగే యంత్రం ఏదైనా ఉంటే ఆ ఆలోచనలు చూసి వారు దడుచుకునేలా ఉండకూడదు. నలుగురికి తెలిసిన తప్పులేని ఆలోచనలు ఉండాలి. ఇత్యేత తపో మానసముచ్యతే. ఇటువంటి దానిని మానసిక తపస్సు అంటారంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఇక్కడితో మానసిక తపస్సు గురించి అయిపోయింది. ఇక్కడితో కరణ దృష్ట్యా త్రివిధం తపహ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం గుణ దృష్ట్యా త్రివిధం తపహలోకి అడుగు పెట్టాలి. కరణ దృష్ట్యా త్రివిధం తప అంటే కాయికం, వాచికం, మానసికం అవి అయిపోయాయి. ఇప్పుడు 17, 18, 19లో గుణదృష్ట్యా త్రివిధం తపహ చూడబోతున్నాం. 17వది సాత్విక గుణం గురించి చెప్తుంది. 17వ శ్లోకం చూద్దాం. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్త్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే. ఈ అఫలాకాంక్షిభిర్యుక్తైః మనకి అంత ముందు కూడా వస్తుంది. సాత్విక యజ్ఞం గురించి చెప్పేటప్పుడు అఫలాకాంక్షిభిర్ యజ్ఞ అని వస్తుంది. అంటే సాత్విక పురుషుడు ఇన్ జనరల్ ఏం చేసినా తన లాభం కోసం చూడడు, సమాజ శ్రేయస్సు కోసం చూస్తాడు అని మనం గుణత్రయ విభాగ యోగంలో చూసాం. అది ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. కాబట్టి ఈ సాత్విక తపస్సు గురించి ఏం చెప్తున్నాడు చూద్దాం. త్రివిధం తపః నరైః తప్తం. 3 శ్లోకాల్లో వివరించిన 3 రకాల తపస్సులను, అంటే కాయిక, వాచిక, మానసిక తపస్సులను ఎవరెలా ఆచరిస్తారు, ఏ దృక్పథంతో ఆచరిస్తారు, వాటికి ఇచ్చే విలువ ఏమిటి, వీటిని బట్టి ఆ 3 తపస్సులు ఏ గుణంలోకి వస్తాయో తెలుస్తుంది అంటున్నాడు కృష్ణ పరమాత్మ. పరయా శ్రద్ధయా తప్తం అంటే తపస్సు చేయటం. ఆ తప్తం మనం బ్రాకెట్ లో కలుపుకున్నాం. ఈ 3ంటిని చాలా శ్రద్ధగా ఆచరిస్తారు కొందరు. అంటే ఎవరి కోసం మొక్కుబడిగా చేయరు, శాస్త్రం విధించిందని చేయరు, స్వామీజీయో గురువో చెప్పారని చేయరు, అది చేయకపోతే ఆరోగ్యం దెబ్బతింటుందనే భయంతోనూ చేయరు. మరి ఎందుకు చేస్తారు? ఆ తపస్సు మీద ఉన్న గౌరవం కొద్దీ, అపారమైన శ్రద్ధ కొద్దీ చేస్తారు. అఫలాకాంక్షిభిః ఇది సాత్విక గుణం ఉన్న వ్యక్తికి స్టాండర్డ్ కొలత. లేదా ఇటు నుంచి చెప్పాలంటే ఫలం ఆశించకుండా ఏ పని చేసినా అతనిలో సాత్విక గుణం ఉంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది ఇది చేస్తే నాకేమిటి లాభం అంటారు, కానీ సాత్విక గుణం ఉన్న వ్యక్తి అలా స్వంత లాభం చూడడు, ఫలాపేక్ష లేకుండా చేయాలి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఇది ఇక్కడ కాదు, 2వ అధ్యాయం నుంచే చెప్తూ వస్తున్నాడు. యుక్తైః
పరిణితి చెందినవారు. అంటే ఈ తపస్సులను ఎవరి కోసమో చేయకుండా శ్రద్ధగా చేసేవారు, అంటే దాని లక్ష్యంగా భావించి చేసేవారు. సాత్వికం పరిచక్షతే, అటువంటి తపస్సుని సాత్విక తపస్సు అంటారు. ఫలాపేక్ష లేకుండా పని చేయాలి అనేసరికి అనేక సందేహాలు రావచ్చు. అందువల్ల దాని మీద ప్రత్యేక విశ్లేషణ చేశారు స్వామీజీ. అది కూడా చూద్దాం. 2వ అధ్యాయంలోనే దీని గురించి చెప్పాడని చూసాం. ఆ శ్లోకం ఏమిటి? 48. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ, అంటే ఫలాన్ని ఆశించకుండా పని చేయి అర్జున. ఈ మాట భగవద్గీతలో అనేక చోట్ల వస్తుంది. కానీ వచ్చిన చిక్కు ఏమిటంటే ప్రయోజనం అనుదిశ్య మందోపిన ప్రవర్తతే అని ఒక సేయింగ్ ఉంది. ప్రయోజనం ఆశించకుండా మందబుద్ధి ఉన్నవాడు కూడా ఏ పని చేయడు. అలాంటిది తెలివైన వ్యక్తి ఎందుకు చేస్తాడు? ఇది మనకి సందేహం. ఫలం వస్తుందంటేనే నిజానికి ఏదైనా చెయ్యాలనే శ్రద్ధ ఉంటుంది. ఫలమే లేదు అంటే ఎలా చేస్తాము అనే సందేహం రావచ్చు. కాబట్టి దీన్ని కొంచెం శ్రద్ధగా విశ్లేషిద్దాం. ఏదైనా తపస్సు గాని సాధన గాని చేస్తే దాని నుంచి ఫలం రావాలి అని ఆశిస్తున్నా అంటే దాని అర్థం ఏమిటి? ఆ తపస్సును మీరు మార్గంగా చూస్తున్నారు. ఒక పని చేయాలంటే 2 ఉంటాయి, మార్గం, లక్ష్యం. మీన్స్ అండ్ ఎండ్స్ అంటారు ఇంగ్లీష్ లో. సో మీరు కోరుకున్న లక్ష్యాన్ని పొందడానికి ఒక మార్గాన్ని ఎన్నుకుంటారు. ఉదాహరణకు ఈ తపస్సు ద్వారా మీరు ఏదో లక్ష్యాన్ని కోరుకుంటున్నారు. అంటే ఈ విలువను పాటిస్తే వ్యాపారంలో లాభమో పేరు ప్రఖ్యాతలో ఏదైనా బిరుదో వస్తుందని ఆశిస్తున్నారు. కానీ దేన్నైనా మీరు ఇంకొక లక్ష్యానికి మార్గంలా భావిస్తే అప్పుడు ఏమవుతుంది? మార్గం మీద మీకు స్వచ్ఛమైన ప్రేమ ఉండదు. ఎందుకు? అంతిమ లక్ష్యం మీద ప్రేమ ఉంటుంది కానీ మార్గం మీద ఉండదు. ఎప్పుడైతే లక్ష్యాన్ని పొందుతారో అప్పుడు మార్గాన్ని వదిలేస్తారు. మార్గం మీద ఉన్న ప్రేమ లక్ష్యానికి తీసుకువెళ్లే ప్రేమ. అందువల్ల అది స్వచ్ఛమైన ప్రేమ కాదు, నిఖార్సైన ప్రేమ కాదు. బెల్లం చుట్టూ చీమలు చేరినట్టుగా ధనవంతుని చుట్టూ కాకారాయిలు చేరుతారు. అతను డబ్బు రాలుస్తాడనే ఆశ కొద్ది అతను పైసా లేకుండా బికారిగా అయ్యాడు అన్న క్షణం అక్కడి నుంచి పారిపోతారు. అంటే ఏమైంది? మార్గం మీద ప్రేమ పోయింది. వారి లక్ష్యం రాదు అనేసరికి మార్గాన్ని కూడా వదిలేశారు. వారు ప్రేమించిన అతని ధనాన్న, నిస్సందేహంగా ధనాన్నే. అతని ధనం మీద ఉన్న ప్రేమ అతని మీద ప్రేమగా మారింది. ఇదే విధంగా సత్యం, తపస్సు వంటివి వ్యాపారంలో విజయం రావడానికో, ధనం రావడానికో, పేరు ప్రఖ్యాతలు పొందటానికో పాటిస్తారు. అంటే నిజంగా సత్యం మీద విలువ లేదు, అది తెచ్చే ఫలం మీద విలువ ఉంది. అందువల్ల సత్యాన్ని పలికితే నాకేమిటి లాభం అనకండి, ఏ లాభాపేక్ష లేకుండా చెయ్యండి అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఏమీ లాభం లేకుండా ఎందుకు సాధన చేయాలి? కృష్ణ పరమాత్మ ఏమో వాటిని సాధన చేయాలి కానీ వాటిని మార్గంగా చూడకండి అంటున్నాడు. అంటే తపస్సు, ధర్మం, సత్యం వంటివి శ్రద్ధగా పాటించండి కానీ వాటిని మార్గంగా పాటించకండి అంటున్నాడు. అంటే దాని అర్థం ఏమిటో చూద్దాం. ఉదాహరణకు ధర్మం పాటించండి కానీ దాన్ని మార్గంగా చూడకండి అంటే ధర్మాన్నే లక్ష్యంగా చూడండి అని అర్థం. లక్ష్యం ముఖ్యమైనది అని చూసాం కదా. మార్గంగా వాడినంత వరకే ఉంటుంది కానీ లక్ష్యం ఎప్పటికీ ఉంటుంది. అందువల్ల ధర్మం ద్వారా ధనం పొందాలి, ధర్మం ద్వారా లాభం పొందాలి, ధర్మం ద్వారా ఐహిక సుఖాలు పొందాలి, ధర్మం ద్వారా పేరు ప్రఖ్యాతలు పొందాలి అనుకోకూడదు. ధర్మం విలువ తెలిస్తే అలా ఆశించరు, ధర్మాన్నే లక్ష్యంగా భావిస్తారు. ఒక విలువ యొక్క విలువను తెలుసుకుంటేనే ఆ విలువకు విలువను ఇవ్వగలరు అని దయానంద స్వామీజీ పదే పదే చెప్తారు. అలా విలువకు విలువనివ్వాలంటే మీ మనసు పరిపక్వం చెంది ఉండాలి. అటువంటి పరిపక్వతను పెంచుకోమంటున్నాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి ధర్మాన్ని లక్ష్యంగా భావించండి, మార్గంగా భావించకండి అని చెప్తున్నాడు. ఇన్నాళ్ళు నేను ధర్మం పాటించాను, ఇందువల్ల నేను చాలా నష్టపోయాను అని ఎవరైనా అంటే అతను నిజంగా పరిపక్వత చెందలేదు అని అర్థం. అటువంటి వ్యక్తిని ప్రాకృత పురుషుడు అంటారు. మనిషి జంతువుగా ఉండే స్థితి నుంచి మనిషిగా ఎదిగి మనిషి నుంచి దైవంగా ఎదగాలి అని శాస్త్రం చెప్తుంది.
అంటే ప్రాకృత పురుషు నుంచి సంస్కృత పురుషునిగా ఎదగాలి. అందువలనే ధర్మాన్ని కూడా ఒక పురుషార్థం చేసింది శాస్త్రం. ధర్మార్థ కామ మోక్షాలు అంది గాని అర్థం కోసమో కామం కోసమో మార్గంగా ధర్మాన్ని పాటించమనలేదు. అందువల్ల చేసిన పనికి ఫలం ఆశించకు అంటే అర్థం ధర్మాన్ని మార్గంగా చూడకు, లక్ష్యంగా చూడు. ప్రాకృత పురుషుని స్థాయి నుంచి సంస్కృత పురుషుని స్థాయికి ఎదుగు అని అర్థం. సో లక్ష్యమే ముగింపుగా ఉంటుంది. లక్ష్యం పొందాక ఏమిటి అనకూడదు, లక్ష్యమే ముగింపు. ముగింపుకి ఇంకో ముగింపు ఉండదు. అఫలాకాంక్షిభి, ఇటువంటి పరిణితి చెందిన వ్యక్తులు తపస్సులన్నిటినీ లక్ష్యంగా చూస్తారు కానీ మార్గంగా చూడరు. తపస్సు నిర్వచనం చేసినప్పుడు ఏమన్నా నృతం తపహ, సత్యం తపహ అని ఇంత లిస్ట్ ఇచ్చాం. అవన్నీ తపస్సులు అంటే అవన్నీ అంతిమ లక్ష్యాలు, వాటి ద్వారా ఇంకోటి పొందటం కాదు. ఎవరో అన్నారు సమయపాలన చేస్తే సమస్య ఏమిటంటే అది చేసినట్టు చూసి మెచ్చుకునేందుకు ఎవరూ ఉండరు. అంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే మీరే ముందు వెళ్తే మీరు ముందు వెళ్ళినట్టు తర్వాత వచ్చిన వాళ్ళకి తెలియదు కదా, అందువల్ల వాళ్ళు మెచ్చుకోరు. స్కూళ్ళలో కూడా ఒక్కరోజు కూడా మానకుండా ఫుల్ అటెండెన్స్ ఉన్న వారికి బహుమానం ఇస్తారు. దీని ఉద్దేశం మనం ఏ మంచి పని చేసినా ప్రతి పనికి ఎవరో ఒకళ్ళు మెచ్చుకోవాలి అని చూస్తాం. కానీ సాత్విక పురుషుడు అలాంటి మెప్పు ఆశించడు. వేరే సందర్భంలో శంకరాచార్యుల వారు అంటారు ధర్మాన్ని మోక్షం కోసం కూడా పాటించకూడదు. ఇదే కారణం, అప్పుడు మోక్షం లక్ష్యం అవుతుంది, ధర్మం మార్గం అవుతుంది. కానీ పురుషార్థాలలో ఇవన్నీ లక్ష్యాలు, ధర్మం కూడా ఒక లక్ష్యం. ఆ విషయం గుర్తుంచుకోవాలి. ఇక్కడితో ఫలాపేక్ష లేకుండా పని చేయాలి మీద విశ్లేషణ అయిపోయింది. 18వ శ్లోకం చూద్దాం. సత్కారమాన పూజార్థం తపోదంభేన చైనయత్ క్రియతే తదిహ ప్రోక్తం నాజసం చలమధ్రువం. ఇప్పుడు రాజసిక తపస్సు గురించి నిర్వచిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. సాత్విక తపస్సు పరిణితి చెందిన వ్యక్తులు చేస్తారు అంటే అర్థం ఏమిటి? పరిణితి చెందని వ్యక్తులు రాజసిక తపస్సు, ఇంకా హీనంగా ఉన్నవారు తామసిక తపస్సు చేస్తారు అని అర్థం. వీరు ధర్మాన్ని సత్యాన్ని మార్గంగా చూస్తారు కానీ లక్ష్యంగా చూడరు. సత్యం పలికితే అందరూ గౌరవిస్తారు, వృద్ధిలోకి వస్తారు అని విని సత్యాన్ని పాటిస్తారు. అంటే ఒక మంచి పేరు పొందటం కోసం సత్యాన్ని ఒక మార్గంగా పాటిస్తారు. మార్గం మీద ప్రేమ అసలు ప్రేమ కాదు, శాశ్వతమైన ప్రేమ కాదు అని చూసాం. ఎందుకంటే సత్యం పలికితే లాభం పొందుతారు, పలకకపోతే ఏమీ పొందరు అంటే దాన్ని మార్గంగానే చూస్తున్నారు. సత్యం పలకటం వల్ల అర్ధ పురుషార్థమో కామ పురుషార్థమో తీరుతుందని చెప్తారు. కనీసం ఇహలోక సుఖం కాకపోయినా పరలోక సుఖమైనా పొందవచ్చు అంటేనే సత్యం చెప్తారు వీరు. క్రియతే, అందువల్ల వారు తపస్సుని లక్ష్యంగా కాక మార్గంగా ఉపయోగిస్తారు. దేనికి మార్గం? సత్కార. సత్కారం అంటే మంచి పనులు. ఇక్కడ మెప్పు పొందటం కోసం చెప్తారు. ఈ రాజసిక గుణం ఉన్న వారికి ఎంతసేపు డాబు, దర్పం, అహంకారం, కీర్తి ప్రతిష్టల మీద మోజు ఉంటాయని అనేక సందర్భాల్లో చూస్తూ వస్తున్నాం. ఈ దంభం పదం కూడా రిపీట్ అవుతూ ఉంటుంది. అందువల్ల వారికి ధార్మిక పురుషునిగా పేరు పొందాలనే తపన ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా వారికి పెద్ద పీట వేసి వారికి రాచమర్యాదలు చేయాలి అని ఆశిస్తారు. కాబట్టి సత్కార అంటే స్తుతి లేదా ప్రశంస. మానం, మానం అంటే గౌరవించటం. వారు ఆలస్యంగా వెళ్ళినా, ఆ మాటకొస్తే ప్రముఖులు ఆలస్యంగా వెళ్ళాలిట, వారిని జనాల మధ్యలోంచి తీసుకువెళ్ళి ముందు వరుసకు తీసుకువెళ్ళి కుర్చీ దులిపి కూర్చోబెట్టాలని ఆశిస్తారు. అలా చేస్తే వచ్చిన వారు అమ్మో ఇతను ఎవరో చాలా విఐపి కాబోలు, అందుకే ఇంత మర్యాద చేస్తున్నారు అని అనుకుంటారని అతనికి తెలుసు. అందువల్ల అలా చేస్తాడు. పూజ, పూజ అంటే వీరిని పూజించాలి. అంటే వీరికి పాద పూజ వంటి ఇతరులవి చేయాలి. ఇతరులు అంటే వీరికి పాద పూజ వంటివి ఇతరులు చేయాలని ఆశిస్తారు. ఇలాంటి వారు కొంతమంది మాగదులను పెట్టుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా వారు వీరిని గౌరవిస్తూ ఉంటే తక్కిన వారు కూడా ఓహో ఇలా గౌరవించాలి కాబోలు అని వారు కూడా చేస్తూ ఉంటారు. వారు ధర్మాన్ని పాటించేదే పుణ్యం పొందటానికి. ఏమిటా పుణ్యం?
ఇహాముత్ర ఫలభోగార్థం దంభేన. ఈ దంభం చూపిస్తారు, కానీ ఎందుకు? ఇహాముత్ర ఫలభోగం పొందడానికి, అంటే ఇహలోక సుఖం పొందడానికి, మరణించాక స్వర్గలోక సుఖాలను అనుభవించటానికి. ఇంతవరకు బాగానే ఉంది, కానీ దీనివల్ల నష్టం కూడా ఉంది. ఆ నష్టం ఏమిటో ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. తదిహ ప్రోక్తం రాజసం తపః. ముందు ఇటువంటి తపస్సుని రాజసిక తపస్సు అంటారు అని చెప్పి ఆ నష్టాలు చెప్తున్నాడు. ఒక నష్టం అధ్రువం, ఇంకొక నష్టం చలం. అధ్రువం అంటే అతను ఆశించిన ఫలం ఖచ్చితంగా వచ్చి తీరుతుందని చెప్పలేం. ఇందాకే చెప్పాం, ఒక ఫంక్షన్కి లేట్గా వెళ్తే వాళ్ళు దగ్గరుండి తీసుకెళ్లి ముందు సీట్లో కూర్చోబెట్టాలని ఆశిస్తారు. కానీ అప్పటికే ముందు సీట్లో ఇంకా ఎంతో మంది విఐపీలు ఉన్నారనుకోండి, వీరికి ఆశించిన గౌరవం దక్కకపోవచ్చు. అలా ఎన్నో సందర్భాల్లో ఆశించిన గుర్తింపు రావచ్చు, రాకపోవచ్చు. జీవితంలో చాలా మంది జరుగుతూ ఉంటుంది. ఉద్యోగంలో రాత్రనక పగలనక కష్టపడి పని చేస్తుంటే ప్రమోషన్ నాకు ఇవ్వకుండా ఫలానా వ్యక్తికి ఇచ్చేశారు, అతనికి అసలు పని చేయటమే రాదు, కానీ బాసుని కాకాపట్టి బాసు భార్యకి అడ్డమైన చాకరీ చేసి ప్రమోషన్ కొట్టేశారు అని అంటారు కొంతమంది. అంటే లౌకిక విజయాలు కోరుకుంటే అవి వస్తాయో రావో ఖచ్చితంగా చెప్పలేం. అందువల్ల అధ్రువం అంటున్నాడు కృష్ణ పరమాత్మ. చలం, ఒకవేళ ఆశించిన ప్రమోషన్ వచ్చినా ఆ ఫలం శాశ్వతంగా ఉండదు. పోనీ ప్రమోషన్ రాకపోయినా వేరే ఏదైనా మంచి ఫలం వచ్చినా కూడా అది 10 కాలాలు ఉండదు, ఎప్పుడప్పుడు వెళ్ళిపోతుంది. ఇటువంటి తపస్సును రాజసిక తపస్సు అంటారు. దీనికి సాత్విక తపస్సుకి మధ్య భేదం ఏమిటి? సాత్విక తపస్సులో తపస్సునే లక్ష్యంగా భావించి చేస్తారు. ఇక్కడ రాజసిక తపస్సులో మార్గంగా భావించి చేస్తారు. సాత్విక తపస్సు నిస్వార్థ తపస్సు అయితే, రాజసిక తపస్సు స్వార్థపూరితమైన తపస్సు. ఇక్కడితో రాజసిక తపస్సు గురించి అయిపోయింది. 19. మూఢగ్రాహేనాత్మనో యత్ పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతం. ఇందులో తామసిక తపస్సు గురించి నిర్వచిస్తున్నాడు. ఇది కూడా మార్గంగానే భావించి చేసే తపస్సు. రాజసిక తపస్సే దాన్ని మార్గంగా భావిస్తుంది అంటే ఇంకా తామసిక తపస్సు గురించి చెప్పనే అవసరం లేదు. వీరికి తపస్సు యొక్క విలువ కూడా తెలీదు. అందువల్ల వారు ఏం చేస్తారు, ఈ తపస్సును నికృష్టమైన లక్ష్యాలకు వాడతారు. అది ఎలా ఉంటుందంటే మంచి చందనం కట్టెలను వంటకు వాడినట్టు ఉంటుంది. అంటే చందనం కట్టెల విలువ వారికి తెలియదు. మూఢగ్రాహేణ యత్ తపః క్రియతే. వీరు తపస్సును తప్పుడు ఉద్దేశంతో, తప్పుడు సంకల్పంతో, అనారోగ్యకరమైన నిర్ణయాలతో, నికృష్టమైన కార్యాలకు ఉపయోగిస్తారు. పురాణ గాథల్లో ఇలాంటి తపస్సులు ఎన్నో చూస్తాం. ఎవరి మీదో ప్రతీకారం తీర్చుకోవడానికి ఘోరమైన తపస్సు చేస్తారు కొందరు. నిజానికి మహాభారతంలో అలా కక్ష తీర్చుకునే కథలు చాలా వస్తాయి. ద్రుపద మహారాజు ద్రోణాచార్యుని మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఒక పుత్రుడి కోసం తపస్సు చేసి మరీ కంటాడు. అలాగే అంబ భీష్ముని మీద పగ తీర్చుకోవడం కోసం తీవ్రమైన తపస్సు చేసింది. అలా నికృష్టమైన కోరికలు, చెడు తలపులతో చేస్తారు. దీనికి కూడా గట్టి పట్టుదల కావాలి, కానీ ఆ పట్టుదలని వారు ప్రతీకారానికి వాడతారు. అదే దురదృష్టకరమైన అంశం. గ్రాహ అంటే మొండి పట్టుదల, మూఢ అంటే తెలివి తక్కువతనంతో ఏర్పడిన మొండి పట్టుదలతో ఈ తపస్సును చేస్తారు. ఆత్మనః పీడయ. ఇటువంటి ఘోర తపస్సులో వారి శరీరాన్ని హింసించుకోవటం ఉంటుంది. శాస్త్రం అటువంటి తపస్సులను అంగీకరించదు. శరీరం అనేది భగవంతుడు మనకిచ్చిన అద్భుతమైన వరం. దాన్ని హింసించే హక్కు మనకి లేదు. శాస్త్రంలో శరీరాన్ని పెంచి పోషించవద్దు అంటుంది నిజమే, అలాగని దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయొద్దు అని కూడా అంటుంది. ఏది అతిగా ఉండకూడదు అని మనం చూస్తూనే ఉన్నాం ఎలాగో. సో వీరు నిర్లక్ష్యం చేయడం కాదు, దారుణంగా హింసించుకుంటారు. ఇంకో సందర్భంలో చూసాం, హిమాలయాల్లో కొంతమంది ఒంటికాలి మీద నిల్చుని ఘోరమైన తపస్సు చేస్తారు. వాళ్ళు కూర్చోరు, పడుకోరు. వారి కాళ్ళు ఇంతలా వాచిపోయి ఉంటాయి.
అది కూడా శరీరాన్ని హింసించుకోవడం కిందికే వస్తుంది అని అక్కడ చూసాం మనం. సో ఆత్మనః పీడయా, ఇక్కడ ఆత్మనః అంటే ఇక్కడ కూడా సచ్చిదానంద ఆత్మ కాదు, ఎందుకంటే దాన్ని హింసించలేరు. అందువల్ల ఆత్మనః అంటే శరీరం. అంతకుముందు ఆత్మనః అంటే ఏమన్నాం, మనసు అన్నాం, సందర్భం మానసిక తపస్సు గురించి అన్నాం. ఇక్కడ ఆత్మనః అంటే శరీరం అంటున్నాం. సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. పరస్య ఉత్సాదనార్థం, మీరు శరీరాన్ని పీడించడమే కాదు, అది కూడా ప్రతికూల ఉద్దేశంతో చేస్తారంటున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే శత్రువుని నాశనం చేయటం కోసం చేస్తారు. చేతబడి వామ పూజలు వంటివి తామసిక పూజల్లోకి వస్తాయి. పరస్య అంటే ఇతరులు, అంటే ఇక్కడ వారు శత్రువుగా భావించేవారు. ఉత్సాదన అంటే వారి నాశనం కోరతారు. రాక్షసులు ఘోరమైన తపస్సు చేస్తారు. భగవంతుడు ప్రత్యక్షమే ఏం కావాలో కోరుకో అంటే నాకు మరణం లేకుండా ప్రసాదించు అంటారు. అది అసాధ్యం, ఇంకేదన్నా కోరుకో అంటే అనేక హిరణ్యాక్ష వరాలు కోరుతారు. ఆ కోరికలు తీరగానే వారు చేసే మొట్టమొదటి పని ఇంద్రలోకానికి వెళ్ళి ఇంద్రుణ్ణి ఓడించి రంభా ఊర్వశులను తీసుకువస్తారు. ఇక్కడ కూడా ఘోరమైన తపస్సు ఉంది, కానీ ఆ తపస్సు ఇతరుల నాశనం కోరే తపస్సు. తత్తామ సముదాహృతం, దాన్ని తామసిక తపస్సు అంటారు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఇక్కడితో తామసిక తపస్సు అయిపోయింది. ఇక్కడితో తపస్సు గురించిన చర్చ కూడా అయిపోయింది. తపస్సును రెండుగా చూసాము. కరణ దృష్ట్యా త్రివిధం తపః అన్నాము, అంటే అది కాయిక వాచిక మానసిక తపస్సులు. గుణదృష్ట్యా త్రివిధం తప, ఈ మూడు తపస్సులు చేసే విధానాన్ని బట్టి ఇవి సాత్విక రాజసిక తామసిక తపస్సుల కిందికి వస్తాయి అన్నాడు కృష్ణ పరమాత్మ. తర్వాత ఆఖరి అంశం అయిన దానంలోకి అడుగు పెడతాము. అది వచ్చే శ్లోకంలో వస్తుంది, మనం వచ్చే క్లాస్లో చూద్దాం. ఓం తత్సత్, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.